సీఎం శ్రీ వైఎస్ జగన్ సిద్ధ సభ ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు నుండి ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్ గా టీడీపీ సపోర్ట్ చేస్తుందన్నారు. బీజేపీలో కూడా టీడీపీ నాయకులు ఉన్నారని కామెంట్ చేశారు. ఇక్కడ రాప్తాడ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సభ జరుగుతుంది. కాకపోతే ఈ తేదీ కొద్దిగా 11th బదులు 18th జరుగుతుంది. 18th ఉదయం 1:30 కల్లా ముఖ్యమంత్రి గారు వస్తారు. 1:30 కల్లా సభ ప్రారంభమవుతుంది. మరి మిగతా అరేంజ్మెంట్స్లో కానీ ఎట్లో కానీ మార్పు లేదు. ఈ మార్పును మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ సభ మన ముఖ్యమంత్రి రాయలసీమకు సంబంధించిన వాడు. అదే కాకుండా వారి 2019లో కానీ 2014లో కానీ అత్యధిక స్థానాలు మనం రాయలసీమ నుంచే గెలిచాము. 2019లో అయితే కేవలం 3 స్థానాలు మాత్రమే మనం కోల్పోవడం జరిగింది. ఈసారి కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు గెలవాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. దానికి ఊతమిచ్చే విధంగా ఈ సభ పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాయలసీమ వాసులందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొనేదే కాకుండా ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రమంతా ఒక ఎత్తైనా కానీ సొంత ఏరియాలో ఇంత పెద్ద సభ జరుగుతూ ఉందంటే తప్పకుండా మన బలాన్ని అందరూ మిగతా ప్రాంతాల్లో జిల్లాల వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు. రాయలసీమలో చాలా బలం ఉందని. మనకు కావాల్సిన మెజారిటీకి మనమే ఎక్కువగా దోహదపడతాం. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పాటు అవుతుంది అత్యధిక మెజారిటీతో. ఆ విధంగా మనం ఈ సభను ఒక సూచికగా తీసుకొని రాష్ట్రానికంతా కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందు నుంచి ఊహిస్తూ ఉండేది మేము ఎవరితో కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్గా వాళ్ళతోనే ఉంది, బీజేపీ ఉంది. బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. 4 ఎంపీలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇది మేము పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా దీన్ని చూడడం లేదు. మా నాయకుడు సింగిల్గానే వస్తాడు.